గవర్నమెంట్ నుంచి మీకు సాయం కావాలని మేము చేస్తాం. ఈ ఒడ్లు కొంటాం. రావన్నపేట మండల హెడ్ క్వార్టర్లో దాదాపు మండలంలో పరిసర గ్రామాలు సడన్గా 10 సెంటీమీటర్ల వర్షం కుర్చడంతో రైతుల కళ్ళాల్లో ఉండేటువంటి ధాన్యం కొట్టుకపోవటం, తడిచిపోవటం జరిగింది. అంటే 5% కురవటం అంటేనే ఎక్కువ. 10% అంటే 10 సెంటీమీటర్లు అంటే 5 సెంటీమీటర్లు అంటేనే అత్యధికం. 10 సెంటీమీటర్లు అంటే రెట్టింపైనటువంటి పద్ధతుల్లో వర్షం రావడంతో రైతుల పరిస్థితి కాకవికలంగా మారినటువంటి ఒక పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి తెలిసిన వెంటనే నేను, కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు కోఆర్డినేషన్ చేసుకొని అగ్రికల్చర్ అధికారులతోని, సివిల్ సప్లై అధికారులతో కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ఇవన్నీ పరిశీలించిన తర్వాత మళ్ళీ ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు మేము మిల్లర్స్తో రిక్వెస్ట్ చేసి తడిసిన ధాన్యాన్ని మళ్ళీ మొలకలు వచ్చి రైతులు ఇబ్బంది పడకుండా ఇమీడియట్లీ ఈ ధాన్యాన్ని పర్చేజ్ చేయడానికి మార్గాల్ని అన్వేషిస్తున్నాం. మొత్తంగా రైతులకు సంబంధించి మేము హామీ ఇస్తున్నాం. ప్రతి ధాన్యం గింజను, తడిచిన ప్రతి ధాన్యం గింజను మేము ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ చేసేసి కొనుగోలు చేస్తాం. ఎవరు ఆధైర్యపడవద్దు. ఇక నుంచి ఇంకా 1-2 రోజులు వర్షాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి రైతులందరూ కూడా సాయంకాలం రాసులు పోసి పట్టాలు కప్పుకొని భద్రపరచుకోవాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఉన్నటువంటి సీజన్లో ఏ క్షణంలో వర్షం వస్తుందో అర్థం కాని పరిస్థితి ఉంది కాబట్టి మీ ధాన్యాన్ని కళ్ళంలో తీసుకొచ్చిన కానుండి ధాన్యము కొనుగోలు అయ్యేంత వరకు కూడా మీరు కూడా కొంత జాగ్రత్తలు తీసుకొని రాసులు పోసుకొని పట్టాలు కప్పుకొని జాగ్రత్త పడేటువంటి దానికి సహకరించాలని కూడా మేము రైతులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు రైతులు 6 కాలం కష్టపడి పండించి నోటికొచ్చినటువంటి ముద్ద తడిచిపోయేటప్పటికీ తీవ్రమైనటువంటి ఆవేదనతోని బాధతోనే ఉన్నారు. వారి బాధ, వారి దుఃఖాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన ప్రభుత్వం అర్థం చేసుకొని ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసేటువంటి ప్రక్రియను కూడా వేగవంతం చేస్తుంది. కాబట్టి రైతులందరూ కూడా ధైర్యంగా ఉండండి. ప్రతి గింజను కొనిచ్చడానికి మేము బాధ్యత తీసుకుంటామని చెప్పేసి హామీ ఇస్తూ, రానున్న 2 రోజుల్లో కూడా వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ రాసులు పోసి పట్టాలు కప్పుకొని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎంతవరకు నష్టం అంచనా వేయగలిగారు? అంటే ఇప్పుడే చూస్తున్నాము. నష్టం అంటే ఇప్పుడు నానిపోయినాయి, పూర్తిగా మొలకలు వచ్చి ఖరాబు కాకుండా ఇదైపోయినటువంటి పరిస్థితి లేదు. ధాన్యం తడిచింది. కొందరి ఒక పుట్టెడు